జై శ్రీరామ్ బజరంగబలి. నిన్న మొత్తానికి బండి పొద్దుటికి లీనే తీయలేదు. ఓకే లెట్స్ గో. జై శ్రీరామ్. ఏమైనా సమ్మర్ వైబ్సా? ఆడుకోండి అయితే నార్మల్ రైడు. సరే మా పోచమ్మ గుడి, శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయం, కోతిరాంపూర్, కరీంనగర్. నాకు తెలిసి కరీంనగర్లో దాదాపు ఇది తెలియని వాళ్ళు ఉండరు, అంటే ఉంటారు చాలా తక్కువ మంది తెలియని వాళ్ళని. సో ఫస్ట్ అయితే మనం సీదా ఏడిపోదామని అంటే దీని అమ్మ చెప్తున్నా, నా బండ్ల పెట్రోల్ లేక మొన్న హైదరాబాద్ నుండి నా బండి తెచ్చుకున్నాను నేను. అప్పటికెళ్ళి ఆ గతం హైదరాబాద్లో కొట్టించుకున్నా అంటే ఇప్పటికి పెట్రోల్ పోయించుకునేది లేదు. వీడికి వచ్చినాక తిరుగుతుంది, రప్ప కొట్టుకుంటుంది. ఫస్ట్ బండ్లో పెట్రోల్ పోయించుకొని రెండు ముచ్చట్లు మీతో చెప్పి చక్కగా ఇంటికి వచ్చాడే. అంత పెద్ద పీకేది పని ఏం లేదు ఇప్పుడు. ఓకే ఫస్ట్లీ అసలు ఈరోజు వ్లాగ్ అంతా ముచ్చట, కథ కార్ఖానా ముచ్చట మాట్లాడుకుంటే ఇదే నా కొత్త హెల్మెట్ వ్లాగ్లో కొత్త మైక్తోని ఫస్ట్ వ్లాగ్ ఇదే. సో ఓకే, అండ్ మన కొత్త ఛానల్లో కూడా ఫస్ట్ మోటో వ్లాగ్ ఇదే. సో ఇప్పుడైతే ఫ్యూయల్ చేయించుకోనికి అయితే పోతాను. ఎప్పుడైనా తిరిగి చూడరు బాయ్, లిటరల్లీ నా బండికే అనుకుని ఎవరు ఉంటే అమ్మ నా బూతులు తిట్టుకుంటా కావచ్చు నన్ను. ఎవరు బాడుకోవు, నువ్వు దొబ్బి తినేడు తింటున్నావు, తాగేడు తాగుతున్నావు, హైడ్రేటెడ్గా ఉంటున్నావు, తింటున్నావు, అన్నీ చేస్తున్నావు, మరి నా కడుపు ఎండ పెడుతున్నావు ఏదైనా అని దొబ్బుతుంది కావచ్చు. అంత ఘోరంగా మెయింటైన్ చేస్తున్న పెట్రోల్ని. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు పెట్రోల్ కరువు కాలంలో ఉన్నది. ఇది అమ్మ 3 రూపాయలు 4 రూపాయలు ఏమో పెరిగిందట పెట్రోల్. అదంతా ఏమో తెలియదు, ఎంతనన్నా పెరిగాను బాయ్. మనం 100 రూపాయలకు మించి ఎక్కువ కొట్టియం. జస్ట్ కిడ్డింగ్. 100 రూపాయలకి హైదరాబాద్ నుండి కరీంనగర్ వస్తుందా కానీ ఇక్కడ కమన్ కాడ హెచ్ పెట్రోల్ బంక్ పెట్రోల్ వేయించుకొని అటు బైపాస్ ఎక్కుదాం. బైపాస్ ఎక్కి కొంచెం తిరిగాక 2-3 రోజులు అవుతుంది. పొద్దుటికెళ్ళి గలీజ్గా వేడి ఉండేది దీని అమ్మమ్మ, మామూలుగా వేడి కాదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్ 5:50 అవుతుంది. సో అందుకని ఇప్పుడు బండి తీసిన. ఎండ వేడి చంపుతుంది. నేను నెక్కర్ వేసుకొని వచ్చిన, వేడి దగడ అందుకుంటుంది మొత్తం కాళ్ళకి. ఇది ఎవరిది బల్బు? నాదే బల్బు. సో ఎవరు అనుభవించాలా? నేనే అనుభవించాలి. చంపుతుంది రా బాబు రంబుల్ సైక్స్. కథ 300 పోయించాం పెట్రోల్ మరీ లేకపోతే దారుణంగా గలీజ్గా ఉంది అన్న. 300 ఎంత పెరిగింది పెట్రోలు రేటు? 300. నువ్వు 300 కొట్టి కానీ మొన్నదాకా 107 రూపాయలా? 112 అయింది. పోయి 112 అయినా 120 అయినా కొట్టించుకోడే తప్పది. ఇద్దాం ఆన్లైన్. ఓకే చేరు 300 కొట్టిస్తే ఇంత చూడలేదు. 300 అంటే 112 రూపాయలట లీటరు. 3 లీటర్లు కూడా కొట్టేయాలి. 2.75 చేంజ్ అట్లా కొట్టేసిన. ఓకే ఎనీవే ఫ్యూయల్ రేంజ్ ఎంత ఉంది? 200 కిలోమీటర్లు చూపిస్తుంది. బొచ్చొస్తాయి 200 కిలోమీటర్లు. దీనికైనా కోపం వస్తుంది నాకు. 200 చూపించిన దాంట్లో 150 వేసిన సంతోషమే అంటే ఆల్రెడీ. ఓకే సారీ బాయ్, ఆల్రెడీ బండ్లో ఫ్యూయల్ ఉంది అందుకనే 200 చూపించింది. అక్క అన్న బాబా ఇన్ని రోజులు చెప్తున్నా కదా, కడుపులకి ఇంత పెద్ద పైపు దొరికిచ్చిర్రా. ఇంత పెద్ద పైపు కడుపులో బొడ్డు దాకా లోపల దాకా వేసిర్రు. ఎండోస్కోపీ వేసిర్రు మామ. ఎందుకనంటే మొత్తం మనకి ఎంత ఫుడ్ టైం టు టైం తినకంత ఆమామ అయిపోయింది. దాని గురించి నేను సపరేట్గా వ్లాగే చేస్తాను మీకు. ముచ్చట మొత్తం క్లియర్గా చెప్పాలి. అసలు ఏమైంది, ఎందుకైంది, ఏమేమైంది, ఎన్ని పైసలు అయినాయి, ఎందుకైంది, దాని కథా కార్ఖాన అంతా చెప్పాలి కదా. సగం చెప్తే మళ్ళీ మాట రాదా? గది ముచ్చట. మొత్తానికి అయితే అంత ఆగమం, కథా కార్ఖాన అంత హంగామా అయిపోయింది మొత్తానికి. 20 రోజులు మొత్తం కింద మీద అయిపోయింది పానం అంతా. ఇప్పుడు చక్కగా అయిందా అని అంటే ఓ మాదిరిగా అయింది. ఇప్పుడు ఒక వారంలో సెట్ కావాలని కోరుకుంటున్నా దేవుని. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఇన్ ద సెన్స్ బ్లాగింగ్ మాత్రం దీని అమ్మ చెప్తున్నా అస్సలే ఆపను నేను. ఇన్ని రోజులు అది ఇది కథా కార్ఖాన మధ్యలో చాలా అయినాయి బాయ్. అన్ని గట్టిగానే అయినాయి. సో అన్ని ఓవర్కమ్ చేసుకోవాలి కదా. అక్కడ అయిపోతే రేపటి రోజున లైఫ్కి ఇంత బొక్క పెట్టుకున్నాను అయితే నా అంతటా నేనే. ఎటు పోదాం చక్కగా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కుదాం. దీని అమ్మ ఎన్ని రోజులు, రోజులు కాదురా బాబు, నెలలు దాటిపోతుంది కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కగా కాదు. అట్లీస్ట్ అట్టే చూడక నా బ్లాగ్స్లోనే నేను చూసుకున్న రోజు ఉంది.
ఇదంతా కథ కాదురా అయ్యా. ఇప్పుడు అసలు వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అని వచ్చేవాడుతుంది నాకు. ఇప్పుడు రికార్డ్ కాకపోతే వచ్చింది అమ్మ ఘోరంగా గలీజ్ బాధ అవుతుంది బై. లిటరల్లీ ఇట్ హర్ట్స్ మోర్ దెన్ బ్రేకప్. ఇది మారది. ఈడి చెక్ డ్యాం కడతారు, అది ఆడికి అయిపోయింది. అది అవ్వదు సార్, అది అవ్వదు. బాబా బాబా బా వేడి దగడు చంపుతుంది. ఇంతకెళ్ళి పైదమ్మ పిల్లలు ఇంద్ర ఈ రోడ్డు కనీసం సమానం అన్న వేయరన్న. ఖాళీ ఇక్కడ యూటర్న్ కొడదాం. ఆడ పెద్దలు ఆరేస్తా అందరూ పైలు ఫాస్ట్ కొట్టు. ఈ ఇడికేలో 2 నిమిషాలు ముచ్చట చెప్పుకుంటూ పోదాం. ఇక ఇది ఉన్నాయి ఇది ఒక ఇది నేను చెప్తున్నా, ఇది హెల్మెట్ కోసం అనుకోండి ఈ లాకరు. కానీ కొన్న రోజు దీనికి పెట్టినానంటే ఒక్కరోజు నా హెల్మెట్కి పెట్టింది లేదురా. ఒక్కరోజు చార్మినార్ కాడికి పోయిన రోజు భద్రత కోసం అని చెప్పి పెట్టినా కానీ ఏమంటారు తీసి వాడిన దీన్ని. కానీ దీని అమ్మ చెప్తున్నా కదా, కొన్న రోజు నుండి ఆ ఒక్కరోజు తప్ప నాకు ఏ రోజు పని చేయలే. సరే ఓకే ఉండని ఉంటే పని చేస్తే ఎక్కడికైనా పోయినప్పుడు అని చెప్పేసి ఉంచుకున్నా. అండ్ ఈ కీ చైన్ చూస్తున్నారా జెర్రీ, మా చెల్లె కొనిచ్చింది. మా చెల్లె దగ్గర టామ్ పెట్టుకుంది, నాకు జెర్రీ ఇచ్చింది. ఏమో దానికి ఏమనిపించిందో ఎందుకు ఉన్నది కానీ బాబా సన్సెట్ టైం కాతారు నాకు ఉంది బాయ్. అరే ఇడిదికి రోడ్ పడ్డదిరా మంచినే. ఇడిదికి వేసిరు, అడిదికి ఉన్నంత గది తెలియదు. ఇడికి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లెక్క, అంటే చిన్న ప్యాచ్ వర్క్ మంచిగా వేసిరు. ఇంతకుముందు ముచ్చట మాట్లాడుతున్నాం కదా, ఆ డంప్ యార్డ్కి వెళ్ళి పోగచ్చుడు ఎన్ని తరాలు మారినా అది ఆగిపోదు. ఆడున్న చెత్త అంతా కరిగేదాకా అది కాలుతూనే ఉంటుంది. దాన్ని ఆపడు. ఎన్ని కంప్లైంట్ చేసినా ఏం చేసినా కానీ లొటపీస్ దేగడవాడు బాబా. లిటరల్లీ ఇనిషియల్ డేస్ అయితే కేబుల్ బ్రిడ్జ్ పడ్డప్పుడు ఇనిషియల్గా బాబా మామూలుగా కాదు అసలు. ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు కరీంనగర్ అంటే కేబుల్ బ్రిడ్జ్ కంపల్సరీ. కరీంనగర్ వచ్చినోడు కేబుల్ బ్రిడ్జ్ రాకుండా పోయినోడు ఉండకపోతుండే దాదాపు. అంత హైప్ ఉండే అప్పుడు ఇనిషియల్గా ఏమంటారు కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ అయినప్పుడు. బట్ ఇక తర్వాత ఇక కథం అయిపోయింది. అంతా కథం క్లోజ్ చేసి పడేసారు. ఇక దానికి ఉన్న ఏమంటారు వైబ్ అంతా పోయింది ఏడిగాడికి. లిటరల్లీ చెప్తున్నా, ఇంతసేపు ఇంతగానో మంచిగా బ్లాగ్ చేసినా కదా, వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అదే ఆలోచన తిరుగుతుంది. చూద్దాం, నాకు తెలిసి దాదాపు రికార్డ్ అవ్వాలని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ కాక ఐ స్టార్టెడ్ మోటో వ్లాగింగ్ అగైన్. మళ్ళీ నా కొత్త ఛానల్లో మళ్ళీ ఫ్రెష్గా అసలు ఇంకా మళ్ళీ ఆపే ముచ్చట అనేదే లేదు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే చూడుర్రి. నేను మళ్ళా చెప్తున్నా, అప్పట్లో ముచ్చట పక్క పెట్టు. నేను గట్టిగా చెప్తున్నా మావా, ఇష్టం ఉండేలా చూడుర్రి. నా కంటెంట్ నచ్చి, నా మాటలు నచ్చి, నా ఏమంటారు నా వ్లాగ్స్ నచ్చితేనే చూడండి. ఎవరిని ఫోర్స్ చేయను, ఏం చేయను. ఎందుకంటే చూడాల్సి ఇష్టం మీది. మీకు కరీంనగర్ మొత్తంలో మీకు ఏమైనా రిపేర్ అయినాయి అని అంటే మొత్తం దాదాపు ఇడికే ఉంటాయి. ఆటోనగర్ పోతే ఆటోనగర్ అంటారు. ఇదంతా మొత్తం ఇక ట్రాక్టర్ డైరెక్ట్ ఇంకా షోరూమ్లకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టే ఉంటాయి. కాకపోతే ఆడ కొత్త పక్కకు పడేసినట్టు ఉంటాయి, అంతే తేడా. గీడాకి వచ్చినాక నన్ను చూసినాక హారన్ కొట్టబట్టే కానీ కన్ఫ్యూజ్ అయ్యా. ఇక్కడ చూడే బాబా లిటరల్లీ చెప్తున్నా, నేను నా బ్లాగింగ్, నా మోటో బ్లాగింగ్ ఈ వైబ్ అంతా గలీజ్ అడ్డగోలుగా మిస్ అయిపోయినా నేను. దీని అమ్మ అస్సలు ఇంకో మిస్ అయ్యే ఛాన్సే లేదు. కంటిన్యూస్గా నేను కనిపిస్తూనే ఉంటా, అద్దన్నా కనిపిస్తా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటా. ఓకే, ఇక మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. సరే మామ, ఇక ఈ వీడియో ఇలాగ చూసిరు కదా, ఇక పోతే అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరి. మంచిగా అనిపిస్తే అట్లనే వీడియోని కూడా లైక్ చేసుకోరి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. సరే ఇంకేం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.